నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? చేవెళ్ళ హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ అది. ప్రజలు గత పాలకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఆ ప్రాంత ప్రజలకు వాళ్ళ మనోభావాలను సెంటిమెంట్ తోటి కలుపుకొని మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెడితే చేవెళ్ళ చెల్లామా అని చెప్పి అక్కడికి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టి మేము ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పిండు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏం చెప్పారు? గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తామన్నాడు. ఆ ప్రాజెక్టును మూలకు పడేసేసారు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా అప్పుడు మేము ఆ రోజు మా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులుగా దత్తాత్రేయ గారు ఉన్నారు. మేము తీసుకెళ్ళి ఆ ప్రాజెక్టు శిలాపలకం వేసినటువంటి ప్లేస్లో మేము దత్తాత్రేయ గారిని తీసుకుపోయి ఆ రోజు చెప్పినాం, మీ ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయ్యేటటువంటి విధానం మీ దగ్గర లేదు, మేము దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మేము మేము మీ గుర్తుగా మేము ఇక్కడ చెట్లు నాటుతూ ఉన్నాం, మా చెట్లు వృక్షాలు అవుతాయా, మీ ప్రాజెక్టు మొదలవుతుందా చూడమని చెప్పినాం. ఈరోజు మేము నాటినటువంటి చెట్లు వృక్షాలైనవి. అంటే ఏదైనా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని గెలవాలనేటువంటి లక్ష్యంతో మిగతా పార్టీలు ఉన్నాయి. కానీ మేము భారతీయ జనతా పార్టీగా చిత్తశుద్ధితోటి మేము డెవలప్మెంట్ మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెవలప్మెంట్లో ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పినాం. ప్రాణహిత చేవెళ్ళ మూలకు పడేసారు, పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి మూలకు పడేసారు. ఆ ప్రాంత ప్రజలకు మనోభావాలకు సంబంధించి 111 జీవో ఉంది. ఆ జీవోతోటి కూడా ఆ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి మేము జీవో తీసేస్తాం, మమ్మల్ని గెలిపిస్తా అంటే వాళ్ళు గెలిపిస్తే కూడా తీసేయలేని పరిస్థితి. ఆధారబాధారగా మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఒక జీవో తీసుకొచ్చి మేము ఎత్తేస్తున్నామన్నారు. కానీ అది ఏడు ఇంప్లిమెంట్ అయింది? ఇంప్లిమెంట్ కాలేదు. అంటే ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి. బీజాపూర్ హైవే, హైదరాబాద్ చుట్టూ అన్ని హైవేలు 4 లేన్ రోడ్డు 6 లేన్ రోడ్ అయినాయి. మరి ఈరోజు చేవెళ్ళ ప్రాంతానికి వెళ్ళేటటువంటి బిజీగా ఉన్నటువంటి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేటటువంటి మలుపులు ఉన్నటువంటి రోడ్డు బీజాపూర్ హైవే ఎందుకు ఈరోజు పూర్తి చేయలే? గతంలో జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి గెలిచి మేము అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఆ హైవేని చేయమని చెప్పి, చేయలే. మళ్ళీ ఆఖరికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని హైవేగా దానికి ఫండ్స్ ఇచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు ఇనాగ్రేషన్ చేశారు. చేసి కూడా ఇప్పటికి 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా వర్క్ మొదలు కాలేదు. ఎందుకు కాలేదంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ విషయంలో కానీ మిగతా సమస్యలు పరిష్కరించే విషయంలో కానీ చొరవ తీసుకోకుండా ఈరోజు చేవెళ్ళ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం విశ్వగురుగా ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచాలి, మూడోసారి అధికారంలోకి నరేంద్ర మోడీని తీసుకురావాలి. ఆయన ప్రధానమంత్రి కావడానికి మన చేవెళ్ళ ప్రాంతం నుంచి కూడా ఎంపీని గెలిపించాలని చెప్పి ఈరోజు ప్రజలు ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు మేము కూడా చేవెళ్ళ పార్లమెంటు గెలిపే లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం, కార్యక్రమాలు తీసుకున్నాం. నితిన్ గడ్కరీ గారి సమావేశం పెట్టినాం, అమిత్ షా గారి సమావేశం పెట్టినాం, ఎన్నో సమావేశాలు అక్కడ పెట్టినాం. ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలే ఈరోజు మాకు చెప్తా ఉన్నారు, తప్పకుండా ఈసారి మేము పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని చూపించడానికి వెళ్తున్నాం, మేము దాన్ని డెవలప్ చేస్తామంటున్నారు. అనుకుంటున్నారా ఇక్కడైనా డెవలప్ అవుతుంది మీ ప్రాంతం అని? అది ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని తప్పు ఒకరి మీద నెట్టేసి మేమేదో గొప్పగా ఉన్నాం, మేము గొప్పగా పనిచేస్తున్నాం అని చెప్పి ఈరోజు చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ ప్రాజెక్టులు సందర్శించడం వల్ల ఎవరికి లాభం? ప్రజలకి ఏమైనా లాభం అవుతుందా? దాన్ని ఏదైనా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్షించాలి. ఈరోజు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కానీ ప్రాజెక్ట్ చేయనందుకు ప్రజలు ఈరోజు మార్పు కోరుకురు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తామా, ప్రజలకు నీరు ఇస్తామా అనేది వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత. వాళ్ళ గత ప్రభుత్వం టీఆర్ఎస్ లేదా తప్పులు చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. కానీ ఈరోజు ఒకరి మీద ఒకరు అబాండాలు వేసుకొని ఒకరి మీద ఒకరు ఈరోజు ఆరోపణలు చేసుకొని ప్రజలను ఈరోజు వాళ్ళను ఒక భ్రమలో పెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనలు ప్రజలు విఘ్నులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈరోజు ఒక ఆలోచనతో ఉన్నారు. డెవలప్మెంట్కు అభివృద్ధికి ఓటేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం డెవలప్మెంట్ విషయంలో ఉన్నది కాబట్టి ఈరోజు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఇటువంటి మాటలు చెప్పి ఇటువంటివి చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించినటువంటి పార్టీలు రెండు పార్టీలు. కానీ బీజేపీ బీఆర్ఎస్కు సంబంధం లేదు, బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేదు. బీజేపీ ఏం తొక్క పార్టీ కాదు, ఇది వీళ్ళెంబడి వాళ్ళెంబడి వెళ్ళనీకే.
ఈరోజు ఏంటంటే వాళ్ళ అభివృద్ధి ఏం చేసినామో చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు బీజేపీ మీద నెపం వేస్తూ ఉన్నారు. గతంలో ఏం చెప్పారు? బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. గత ఎన్నికల్లో దాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకునేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రాపగండా చేసింది. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఎందుకు ఇన్ని ఆరోపణలు చేశారు, ఇన్ని ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని చెప్పారు, ఇన్ని అవినీతి ఆరోపణలు బయటకు వచ్చినాయి టీఆర్ఎస్ మీద. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ఈరోజు కాంగ్రెస్? ఆ రెండు పార్టీలు ఒకటేటటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉన్నది. కానీ వాళ్ళు చెప్పినట్టు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాదు. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింగిల్గా మేము భారతీయ జనతా పార్టీ సింబల్ మీదనే మేము ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఎంబడి తోక పార్టీలన్నీ వస్తున్నాయి తప్ప మేము ఎవరెంబడి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, మాకు అవసరం కూడా లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అభివృద్ధి చేశారు కాబట్టి మేము ఈరోజు అభివృద్ధి ఎజెండా మీద మేము ఈరోజు ఎన్నికల్లోకి వెళ్తున్నాం. మేము వేరే ఎజెండా మీద వెళ్తలే, అభివృద్ధి ఎజెండా మీద. ఎందుకంటే ఈరోజు బీద ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళకి వెళ్ళేటటువంటి విధంగా నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఒకటే, తప్పకుండా ప్రజలు కూడా ఒక ఆలోచనతోటి ఇవన్నీ కూడా ఏదైతే మాటలు చెప్తా ఉన్నారో మిగతా పార్టీలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.